హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు పులి మీసం. ఒక అడవి దగ్గరలో ఒక మహిళ ఉండేది. ఆవిడ పేరు ధర్మావతి. ఆమె ఉంటున్న ఊరికి ఒక ఋషి వచ్చారు. చాలామంది ఋషి వద్దకు వెళ్ళి సలహాలు పొందుతున్నారు. ఈ సంగతి ధర్మావతి కూడా విన్నది. ధర్మావతికి కొన్ని కష్టాలు ఉన్నాయి. ఆ ఋషి దగ్గరకు వెళ్ళి సలహా తీసుకోవాలి. ఆయన దగ్గర కొన్ని శక్తులు కూడా ఉన్నాయి. పొరుగువారు చెప్పగా విన్నది. కొంతకాలంగా ఆమె భర్తలో ఏదో మార్పు వచ్చింది. ధర్మావతి భర్త యుద్ధంలో పనిచేసి వచ్చాడు. 3 సంవత్సరాలు భార్యకు దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత తిరిగి వచ్చాడు. ఆమె భర్త అప్పటి నుండి అతనిలో ఏదో తేడా వచ్చింది. ఆమెతో సరిగ్గా మాట్లాడటం లేదు. భార్య మీద ఇదివరకు ప్రేమ చూపటం లేదు. ఇది ధర్మావతిని ఎంతో బాధించింది. తన భర్త ప్రేమ పొందడానికి ఏదైనా చిట్కా కావాలి. అందుకోసం ఆమె ఋషి వద్దకు వచ్చింది. వినయ విధేయతలతో చేతులు జోడించింది. నమస్కారం స్వామీజీ, నా పేరు ధర్మావతి. నా భర్త నాతో ప్రేమగా ఉండడం లేదు. నా భర్త నాతో మునిపటిలాగా ప్రేమగా ఉండాలి. అందుకు ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుకుంది. ఋషి ఆలోచించాడు. నీ భర్త ఇదివరకులా నీతో ప్రేమగా ఉండాలి. నేనొక మందు తయారు చేసి ఇస్తాను. ఆ మందు అతని చేత తినిపించు. కొద్ది రోజుల్లో అతను నీకు దగ్గర అవుతాడు. నిన్ను గౌరవంగా చూసుకుంటాడు. నీ మీద ప్రేమను చూపుతాడు. నిన్ను వదిలి ఉండలేడు అన్నాడు. ధర్మావతి సంతోషించింది. ధన్యవాదాలు స్వామి అంది. అయితే ఒక ఇబ్బంది ఉంది. ఆ మందుకు అన్నీ ఉన్నాయి. ఒక్క దినుసు తక్కువయ్యింది. మరి ఆ దినుసు నువ్వు తీసుకురాగలవా అన్నాడు స్వామీజీ. అలాగే స్వామి, నా భర్త కోసం ప్రాణాలకు తెగిస్తాను. ఆ దినుసును తెస్తాను అంది. అప్పుడు ఆ ఋషి ఇలా అన్నాడు. అది పెద్ద పులి మీసం. అది నువ్వు తీసుకురాగలితే చక్కని మందు తయారవుతుంది. నీ భర్తలో మంచి మార్పు వస్తుంది. అలాగే స్వామి, మీరు చెప్పిన విధంగానే చేస్తాను. నా ప్రాణాలకు తెగించి అయిన పెద్ద పులి మీసం తెస్తాను. పులి ధర్మావతిని చూస్తూనే గాండ్రించింది. భయంతో గజగజ వణికిపోయింది ధర్మావతి. అయినా గుండె దిటవు చేసుకుని నిలబడింది. అలా కాసేపు నిలబడి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. మరుసటి రోజు తిరిగి అడవికి వెళ్ళింది. అక్కడ ఇంకో చోట నిలబడింది. పులి మళ్ళీ గట్టిగా గాండ్రించింది. ధర్మావతి అలాగే నిలబడింది. ఇలా కొన్ని రోజులు జరిగాయి. రోజులు గడిచే కొద్దీ ధర్మావతిని చూసి పులి అరవడం మానుకుంది. ఆ తర్వాత కొన్ని పిండి వంటలు వండి పులికి పెట్టింది. ధర్మావతి వండిన వంటకాలు రుచి చూసింది పులి. ఆవురావురుమంటూ తిన్నది. నాలుకతో మూతి తుడుచుకున్నది. అడవిలోకి వెళ్ళిపోయింది. ఇంకొన్నాళ్లకు పులి బాగా అలవాటు అయ్యింది. ఇప్పుడు ధర్మావతి ముట్టుకున్నా పులి ఏమీ అనడం లేదు. చివరికి ఒకరోజు ఆ పులిని నిమురుతూ ఉంది ధర్మావతి. అదును చూసి పులి మీసం పీకింది. పులి మూలిగిందే గాని ఏమీ అనలేదు. ధర్మావతి పరుగు పరుగున వచ్చింది. పులిమీసం తీసుకుని ముని వద్దకు వచ్చింది. స్వామి, ఎంతో శ్రమపడి పులిమీసం సంపాదించాను, తీసుకోండి అన్నది ధర్మావతి. ఋషి ఆమె ఇచ్చిన పులిమీసాన్ని అందుకుని మంటలో పడవేశాడు. ధర్మావతి ఆశ్చర్యపోయింది. అయ్యో స్వామి, ఇలా చేశారేంటి అని తెగ బాధపడింది. అప్పుడు ఋషి ఇలా అన్నాడు. అమ్మా ధర్మావతి, నీకు ఏ మందుతోనూ పని లేదు. నువ్వు నాకు ఒక సంగతి చెప్పు. పులిని నువ్వెలా లొంగ తీసుకున్నావు? ప్రేమ ఆప్యాయతలతో, అవునా? ఎంతో క్రూరమైన జంతువునే లొంగ తీసుకున్నావు. అంతటా ఓర్పుగల నీవు నీ భర్తను లొంగదీసుకోలేవా? ఇదే ప్రేమ, అనురాగం నీ భర్తపై చూపించు. సహనంతో అతనిని నీ వైపుకు మళ్లించుకో. నీ ప్రేమను పంచి అతని ప్రేమను పొందు అని చెప్పాడు ఋషి. ధర్మావతికి కళ్ళు తెరుచుకున్నాయి. ధైర్యంగా ఇంటికి వెళ్ళింది. భర్తలో మార్పు తెచ్చింది. అతని నుండి వెనుకటి ప్రేమను పొందింది. ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ? మీకు నా కథలు కనుక నచ్చినట్లయితే
నా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.